హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనికను. ఎంతో రుచిగా ఉండే ఈ అరిసెలను మీ ముందుకు తీసుకువచ్చాను. అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కొందరికి స్వీట్లలో ఫేవరెట్ ఏది అంటే అరిసెలు అని చెప్తారు కదా. కానీ కొందరికి ఈ అరిసెలు చేయడం కుదరదు, ఎంతో పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు. కానీ ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండే అరిసెలను ఏ విధంగా చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తాను, చూసేయండి. అరిసెలను చేసేందుకు రేషన్ బియ్యంను తీసుకోవాలి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే సన్న బియ్యం అయినా తీసుకోండి. నేను 2 కిలోల రేషన్ బియ్యంను తీసుకున్నాను. అరిసెలు చేసే ముందు రోజు నైట్ ఆ బియ్యమును నీట్గా ఒక 4-5 సార్లు కడుక్కోండి. బియ్యంను కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు అందులో నీటిని పోసుకొని దాని మీద ఒక మూత పెట్టించుకొని ఒక నైట్ మొత్తం ఆ బియ్యమును నానబెట్టుకోవాలి. మనం నైట్ నానబెట్టుకున్న బియ్యమును ఉదయం ఇంకొకసారి నీట్గా వాష్ చేసి ఉంచుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న బియ్యమును ఒక జల్లెట్లో వేసుకోవాలి. ఆ జల్లెట్లో వేసుకోవడం వల్ల అందులో ఉన్న నీరు మొత్తం కిందికి కారిపోతుంది కాబట్టి ఒక 10-15 నిమిషాలు జల్లెట్లో వేసుకోవాలి. ఒక కాటన్ బట్టను తీసుకొని అందులో ఆ బియ్యంను వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. బియ్యంను పూర్తిగా ఆరనివ్వకూడదు, కొంచెం తడిగా ఉండేలా చూసుకోవాలి. అవి ఆరేలోపు మనం బెల్లమును తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నేను రేషన్ బియ్యం 2 కిలోలు తీసుకున్నాను కాబట్టి బెల్లం వచ్చేసి 1.5 కిలో బెల్లం తీసుకున్నాను. అలాగే ఇలాచీని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బియ్యం ఆరిపోయి ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్గా పౌడర్గా చేసుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని జల్లెట్లో వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. దొడ్డుగా ఉండకూడదు, సన్నగా జల్లించుకోవాలి. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత సన్నగా జల్లించుకోవాలి. పిండి కొంచెం తడిగానే ఉండాలి కాబట్టి అది ఆరిపోకుండా అట్లా ఒత్తి పెట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆరిపోకుండా మనం పాకం కట్టేంత వరకు అది ఆరిపోకూడదు, అందుకని మూత పెట్టి ఉంచుకోవాలి. నేను 2 కిలోల బియ్యానికి 1.5 కిలో బెల్లం తీసుకున్నాను కదా, ఆ బియ్యంకు సరిపడా పాకం కట్టడానికి నేను బెల్లంలో 2 గ్లాసుల నీళ్లను వేసుకున్నాను. బెల్లంలో నీళ్లు వేసుకున్న తర్వాత బెల్లంను కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత ఆ మిశ్రమంను వడపోసుకోవాలి. అలా వడపోయడం వల్ల అందులో ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది. వడపోసుకున్న తర్వాత దానిని పాకం కట్టుకోవాలి. పాకం కట్టేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి, కలపకపోతే అది మాడుతూ ఉంటుంది. పాకాన్ని మరీ తీగ పాకంగా కట్టుకోకూడదు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయ్యేదాకా పాకం కట్టుకోవాలి. మరీ తీగ పాకం కట్టుకున్నామే అనుకోండి, అరిసెలు అనేటివి గట్టిగా అవుతాయి. పాకం రెడీ అయిన తర్వాత పాకం వేడిగా ఉన్నప్పుడు అందులోకి ఇలాచి పౌడర్, కొన్ని నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అందులో కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎక్కువగా వేస్తూ కలుపుదామే అనుకోండి, అది ఉండలుగా ఉంటుంది. అందుకని కొంచెం వేస్తూ ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత అందులో ఇంకా కొంచెం నెయ్యిని వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఆ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అనేది చూసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఏదైనా ఒక స్పూన్కు ప్లాస్టిక్ కవర్ను కట్టి దానిపైన ఆయిల్ రుద్దుకుంటూ ఆ పిండిని దానిపైన పెట్టి కొంచెం మందంగా వచ్చేలాగా అరిసెలను ఒత్తుకోవాలి. మరి సన్నగా ఒత్తుకోకూడదు, సన్నగా ఒత్తుకుంటే ఏంటంటే గట్టిగా అవుతాయి. ఆ స్పూన్తోనే మెల్లిగా నూనెలో వేసుకోవాలి. అరిసెలు కాల్చుకునేటప్పుడు మంటను ఎక్కువగా పెట్టుకోకూడదు, మంట కొంచెం తక్కువగా ఉంటేనే అరిసెలు మంచిగా కాలుతాయి. అరిసెలు కాలగానే అది వేడిగా ఉన్నప్పుడు దానిని ఒక జాలి గుళ్ళలో వేసుకొని ఆలు స్మాష్ చేసే కర్రతో దానిని ఒత్తుకోవాలి. అలా ఒత్తుకోవడం వల్ల దానికి ఉన్న నూనె మొత్తం కిందికి పోతుంది. అరిసెలు చల్లగా అయ్యాక ఒత్తామే అనుకోండి, నూనె అనేది అరిసెలకే ఉండిపోతుంది. కాబట్టి అరిసెలు వేడిగా ఉన్నప్పుడే అలా ఒత్తుకోవాలి. అంతేనండి, ఇలాగే అరిసెలు సింపుల్గా చేసుకోవచ్చు.